రీసెంట్ గా మనకి కేంద్ర బడ్జెట్ చూసాం మేడం. Hmm. సో ఈ బడ్జెట్ వల్ల ఎస్పెషల్లీ మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి రియల్ ఎస్టేట్ పరంగా సామాన్యులు ఇల్లు కొనుక్కోవడానికి రేపు ఏదన్నా బెనిఫిట్ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఎస్. ఎందుకంటే అంటే మనకు 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిషియరీ ఇచ్చారు Yes. కాబట్టి ఖచ్చితంగా సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రము వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే ఈ బడ్జెట్ సహకరిస్తుంది. ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా ఒక సాలరీ హోల్డింగ్ కెపాసిటీ ఒక 50,000 ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా అక్కడ వాళ్ళకి వేవర్ వస్తుంది కాబట్టి 100% ప్లాన్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఓకే. Yeah. అంటే ఏదన్నా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందా ఇది? 100% ఉపయోగపడుతుందండి. 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే 12 అంటే ఇంతకు ముందు 10 లక్షలు కావచ్చు, లేదా లెస్ దాన్ 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్, లెస్ దాన్ 10 లాక్స్ ఇన్కమ్ ఉండే వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా పే చేయాల్సిన పరిస్థితి ఉండే కాబట్టి అక్కడ ఎక్కడైనా 1 లక్ష 2 లక్షలైనా మనం బఫర్ తీసుకోవాలంటే కూడా టాక్సేషన్ కట్టాలి అన్న ఇది ఉండేదన్నమాట. ఇప్పుడు 12 లాక్స్ అనేది ఉంది కాబట్టి దే కెన్ మాక్సిమైజ్ దేర్ సేవింగ్స్ అమౌంట్ ని కొంచెం మాక్సిమైజ్ చేసుకోవచ్చు బికాస్ దే హ్యావ్ ట్యాక్స్ బెనిఫిషియరీ కాబట్టి. టోటల్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓవరాల్ అంటే ఇప్పుడున్న కరెంట్ బడ్జెట్ అయితే మనకేం అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదండి. ఇట్స్ జస్ట్ మినిమల్ చేంజ్ వేర్ రెగ్యులర్ ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ అంతే. ఓకే. బట్ అది వాళ్ళు రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటారా, స్టాక్స్ చూస్ చేసుకుంటారా అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్ కదా. గత 3 నెలల నుంచి కాస్త పాజిటివ్ వాతావరణం అయితే కనపడుతుంది. అవునండి. సో ఎక్కడ ఎవరి నోటి మాట విన్నా కానీ ఈ 3 నెలల నుంచి మార్కెట్ కాస్త పుంజుకుంది, బాగుందని చెప్పి కూడా అంటున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? బేసికల్ గా ఎందుకు ఈ 3 months అంటే ఏంటంటే అండి, ఇది బేసికల్ గా ఎన్ఆర్ఐ సీజన్ అన్నమాట. వాళ్ళు క్రిస్మస్ నుంచి సంక్రాంతి టిల్ మార్చ్ వరకు కూడా ఇండియా వస్తూ ఉంటారు. సో దే విల్ ప్లాన్ దేర్ ట్రావెల్ టు ఇండియా. సో అదర్ కంట్రీస్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఇండియా విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ముందే ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ చూడాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మనం ప్యాటర్న్ చూసుకుంటే కూడా ఎవ్రీ ఇయర్ మనకు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇన్ఫ్లో ఆఫ్ ఎన్ఆర్ఐస్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఈ టైంలో ఏమైపోయింది అంటే వాళ్ళ ఫోకస్ ఇస్ డిఫరెంట్ గా స్ప్రెడ్ అయింది. అంటే లైక్ ఎలా అంటే ఇంతకు ముందు వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసుకున్న వాళ్ళు, లేదా ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లేకపోతే అపార్ట్మెంట్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఈసారి ఏంటంటే ఏకర్స్ కాన్సెప్ట్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, కొంచెం వాళ్ళ ఆస్పెక్ట్ ఆఫ్ చూసింగ్ ఎ ప్రాపర్టీ అనేది చేంజ్ అయిన మాట వాస్తవమే. బట్ ఆల్వేస్ దెర్ ఈస్ నీడ్. ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు. దేర్ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా, దేర్ క్యాపిటల్ అనుగుణంగా అయితే మార్కెట్ కొంచెం స్పైక్ అయిందని అయితే చెప్పచ్చు. పెట్టుబడులకి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చారు. అంటే దీన్ని ఓ రకంగా పొలిటికల్ గా దీన్ని ఓ రకంగా తీసుకోకపోతే సో ఓవరాల్ గా మనకి బెనిఫిట్ అనేది కొంత జరిగిందని చెప్పి కూడా బాగా వినిపిస్తుంది అన్నమాట. సో దావోస్ పర్యటన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చే కనపడే అవకాశం ఉంది? పెద్ద కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ ని ఒక గ్లోబల్ ప్లేస్మెంట్ లో పెట్టాలనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్ కరెంట్ గవర్నమెంట్ ఆర్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ ట్రై చేస్తున్న విషయం. ఎందుకు అంటే హైదరాబాద్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్లేస్, డక్కన్ ప్లాట్యూ అంటాం కదండి. సో దీని క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, దీని ఎన్వైరన్మెంట్ కావచ్చు, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అక్రాస్ ద గ్లోబ్ చాలా మంది పీపుల్ వర్క్ రిలేటెడ్ గా హైదరాబాద్ ని దేర్ ప్రైమరీ హోమ్ గా మార్చుకున్నారు. సో ఇక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. వాట్ నాట్ అండి, మన దగ్గర ఏం లేదు చెప్పండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ లగ్జరీ దగ్గర నుంచి తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ కెన్ లివ్ హియర్ అనే ఒక ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేశారు. ఈ ఎకో సిస్టమ్ ఇంకా పెరగాలి, శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, ఎక్కువ అర్బనైజేషన్ రావాలి అంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, రిసోర్సెస్ పెరగాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మా స్టేట్ ఒక కంపెనీ వస్తే మేము ఎటువంటి కైండ్ ఆఫ్ రిసోర్సెస్ మీకు ఇస్తాం, ల్యాండ్ వైజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వైజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాట్ ఎవర్ ద సపోర్ట్ దట్ వీ కెన్ ప్రొవైడ్ అనే దాన్ని బట్టి కంపెనీస్ మన స్టేట్ని చూస్ చేసుకుంటాయి. చూస్ చేసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగితే డైవర్సిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ లివ్ హియర్. దీనికి అనుగుణంగా అర్బనైజేషన్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ న్యూవర్ కంపెనీస్ ఆల్వేస్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
ఏరియాస్ కూడా ఇప్పుడే కొన్ని విస్తరించారు. అవును. ఇంకా కొన్ని రావాలని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీనివల్ల ఏంటి మేడం? బేసిక్ యూడిఎల్ పెరగటం వల్ల use అర్బన్ ఏంటి? యూడిఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎందుకంటే అండి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ. Hmm. ఒకప్పుడు మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సిటీకి దూరం అనేవాళ్ళు. Hmm. అండ్ ఈ అర్బనైజేషన్ శాటిలైట్ టౌన్షిప్స్ అండ్ హెచ్ఎండిఏకి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో సిటీస్ డెవలప్ చేయడం కావచ్చు, లేదా హెచ్ఎండిఏ లిమిట్స్ని ఇంకా విస్తీర్ణం చేయొచ్చు. ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్స్పాన్షన్, అంటే ఇదంతా హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ ద సిటీ రాదర్ దాన్ ద వర్టికల్ గ్రోత్. అంటే స్కై రైజర్స్ కంటే కూడా సిటీని ఇలా మనం వర్టికల్గా స్ప్రెడ్ చేసి, వర్టికల్గా కంటే కూడా హారిజాంటల్గా స్ప్రెడ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈరోజు లివింగ్ కమ్యూనిటీస్ సిటీ దాటి వెళ్ళిపోయాయి, హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే గవర్నమెంట్స్ మారినా సరే ఈ యూడిఏలు డెవలప్ చేయడం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ కొత్త ప్లేసెస్ కూడా అర్బనైజేషన్లోకి వచ్చే పాలసీస్ని క్రియేట్ చేస్తే మోర్ పాపులేషన్ ఆర్ మోర్ ఈజ్ ఆఫ్ కమ్యూట్ ఉంటుంది అన్న ప్రాసెస్తో యూడిఎల్ని తీసుకొస్తున్నారు. Yes. అండ్ అంటే ఇది జస్ట్ ప్రతిపాదన మాత్రమే, దీనికి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, మాస్టర్ ప్లాన్స్ కావచ్చు, అన్నీ రావాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా కొత్త యూడిఏలను ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారు, శ్రీశైలం హైవేలో కూడా. సో ఇవన్నీ ఫ్యూచర్ ప్రాసెస్. ఎస్, మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇదే మాట వినపడుతుంది. ఫ్యూచర్ సిటీ వస్తుంది, రాబోతుంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది అటువైపు అని చెప్పి. అది మొత్తం శ్రీశైలం హైవే ఉంది. ఒకప్పుడు శ్రీశైలం హైవేకి ఎంత డిమాండ్ ఉందో మనం చూసాము. సో ఒక తర్వాత కాస్త కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు, లేకుంటే పొలిటికల్ డ్రామానో ఏదో కానీ మొత్తానికి కొత్త బ్రేక్ పడింది. సో ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం వైపు ఈ ఫోర్త్ సిటీ రావటం, కాస్త మార్కెట్ కూడా కొంచెం పుంజుకుందని చెప్పడం కూడా బాగా వినిపిస్తున్నట్టు. అసలు నిజంగానే ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉంటుంది వస్తే, ప్రభుత్వం ఎంతవరకు ఫోకస్ చేసింది, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు శ్రీశైలం హైవే వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏదైనా సరే గవర్నమెంట్ ఎక్కడైనా అలొకేషన్ చేసుంటే ఎనీ ఏకర్స్, అది 1900 ఎకరాలు అవ్వనివ్వండి, 1000 ఎకరాలు అవ్వనివ్వండి, 100 ఎకరాలు అవ్వనివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళు ఏదైనా ప్రతిపాదిస్తే అది 100% జరిగి తీరాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసెంట్ గవర్నమెంట్. కానీ అక్కడ ఏం వస్తుంది, అక్కడ ఏం డెవలప్ చేయాలనేది అది పర్టికులర్గా ఆ గవర్నమెంట్ ఉన్న టైంలో తీసుకునే డెసిషన్. అది ఫ్యూచర్ సిటీ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందా, ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుందా, ఫ్యాబ్ సిటీ ఉంటుందా, ఏముంటుందా అనేది దట్ ఈస్ గవర్నమెంట్ చాయిస్. సో ఇక్కడ ఫస్ట్ సేఫ్ థింగ్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో వీళ్ళు ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇదంతా అవ్వడానికి మనకు 5 years ఆఫ్ టైం పీరియడ్. ఆల్రెడీ శ్రీశైలం హైవేకి ఒక మార్కెట్ ఉంది. ఓకే, కడతాల్ వరకు కావచ్చు, అక్కడ ముచ్చర్లా కావచ్చు, ఫార్మా సిటీ రిలేటెడ్గా కావచ్చు, అన్ని రిలేటెడ్గా ఆల్రెడీ దట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్. ఇవన్నీ వాటికి యాడెడ్ అడ్వాంటేజెస్. ఓకే, సో ప్రైజెస్ వైజ్ తీసుకుంటే ఫ్లక్చుయేషన్స్ అయితే లేవు, స్పైకు లేదు, స్టేబుల్గా వెళ్తున్నాయి. ఓకే, బట్ ఏ ప్రైస్లో మీరు ఎంటర్ అయితే మీకు ఫ్యూచర్, అంటే ఈ రోజు మీరు 25,000 రూపాయలు పెట్టి కొంటే అది 70,000 అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది మాత్రం ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ శ్రీశైలం హైవే. ఓకే, సో ఈ ప్రాసెస్లో మీరు ఎంత క్యాపిటల్తో ఎంటర్ అవుతారు ఆ హైవేలోకి అనేది చూసుకోవాలన్నమాట. సో దానికి అనుగుణంగా పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ when they are investing beyond 45,000 rupees per square yard. Okay. Yeah.